హల్లెలూయా. ఈరోజు వాక్యాంశం ఏంటి అని అంటే నిత్య స్వాస్థ్యము. ఈరోజు వాక్యాంశము నిత్య స్వాస్థ్యము. ఈ యొక్క నిత్య స్వాస్థ్యము అనేది మనం చూసినట్లయితే ఇక్కడ 108వ దావీదు సంకీర్తనలో ఒక మాట ఉంటుంది. దేవా నా హృదయము నిబ్రమగానున్నది, నేను పాడుచు స్తుతి గానము చేసేది, నా ఆత్మ పాడుచు గానము చేయను. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇంటర్నెట్ అనేది, ఆన్లైన్ అనేది, యూట్యూబ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. మన జీవితాల్లో ఒక అద్భుతం జరగాలంటే మనము కొన్ని విడిచిపెట్టాలండి. దేవుని సన్నిధిలోనైనా మనము దేవుని కొరకు ఎదురు చూసే భాగ్యం మనకి రావాలండి. రోజులు అస్సలు బాలేవండి. చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు. ఏదైనా ఒక రోగం వస్తేనే కానీ ఆరోగ్య విలువ తెలీదు. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఈ ఆరోగ్యం కాపాడుకోవటం కోసం మనం దేవుని సన్నిధికి రావాలి, వస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవటం కోసం అనొద్దు. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడికి వస్తేనే కాదు, రాకపోయినా వస్తాయి. చదువు, జ్ఞానం, తెలివి ఇవన్నీ ఉంటే, కానీ ఇక్కడికి వస్తే మాత్రమే వచ్చేది ఆరోగ్యం అని మనం నమ్మాలండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ లోకం నుంచి ఆ లోకం వెళ్ళేలోగా మనం ఆరోగ్యంతో ఉండాలి. దేవా నా హృదయం నిబ్రమగానున్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేది, నా ఆత్మ పాడుచు గానం చేయను. స్వరమండలమా సితారా మేలుకొనిడి, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. జనుల మధ్య కృతజ్ఞాస్తుతులు అంటే పాడటం, స్తుతించటం, ఆయన నామాన్ని పొగడటం. పాట అంటే ఎలాగుంటుందంటే ఆయన నామాన్ని స్తుతించే పాటలు ఉంటాయి చూడండి, ఆరాధన పాటలు. అవి చాలా బాగుంటాయి. నా అనుభవంతో నేను చేసే ప్రార్థన పాటలాగా రాస్తే అది ఇంకొకరు పాడలేరు. కానీ దేవుని స్తుతించే పాట అందరూ పాడొచ్చు. అంటే దేవుని నామానికి ఎన్నో పేర్లు ఉన్నాయి, దేవుని నామానికి ఎన్నో ఘనతలు ఉన్నాయి. ఆ పేర్లు, ఆ ఘనతలు మనం ఎన్నిసార్లు అయినా పాడొచ్చు మాట. ఆయన ఇదే అంటున్నాడు, జనుల మధ్యని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. దీంట్లో సాక్ష్యం అనేది కూడా ఒకటి ఉంటుంది. సాక్ష్యం అనేది ఎప్పుడూ కూడా మనం ఎలా చెప్పాలి అని అంటే దేవునికి మహిమ కలిగేలాగే సాక్ష్యం చెప్పాలండి. సాక్ష్యంలో కూడా ఇంకొకరిని వేలెత్తి చూపించేలాగా ఉంటుంది, మనల్ని మనం పొగుడుకునేలాగా కూడా ఉంటాయి సాక్ష్యాలు. సాక్ష్యం అనేదండి ఖడ్గం లాంటిది. చాలామందికి తెలియట్లేదు. సాక్ష్యం గనక సొంతంగా మనం చెప్పామా, సాక్ష్యం గనక దేవునికి కాకుండా మనుషుల్ని మహిమపరిచేలాగా చెప్పామా, ఖడ్గం లాగా మరలా తిరగబెడతాది మన మీదకే. చెప్పపోయినా పర్వాలేదు, కానీ చెప్పే సాక్ష్యం ఎలాగ ఉండాలంటే కేవలం దేవునికే మహిమ కలిగేలాగా ఉండాలి. సొంతంగా మా ఆయన్ని ఉన్నాడు కాబట్టి నేను ఎలాగున్నాను, మా ఆవిడ ఉన్నాడు కాబట్టి నేను ఎలాగున్నాను, మా అత్తగారు ఎలాగుంది కాబట్టి, మా మామగారు ఎలాగున్నాడు కాబట్టి, ఇయ్యో కాదండి. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను బ్రతుకుతున్నాను. నువ్వు సాక్ష్యం చెప్పటం అంటే అర్థం ఏంటంటే బైబిల్ అంతా కూడా సాక్ష్యమే. దాంట్లో స్వప్రయోజనం కానీ స్వలాభం కానీ లేదు, దేవునికే మహిమ ఉంది. అలాంటి సాక్ష్యాలే కావాలండి. అప్పుడు పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి సాక్ష్యం చెప్పటం రాక మనుషులను మహింపరుస్తాము, లేకపోతే మనల్ని మనమే గొప్ప చేసుకుంటాం. అలాంటి సాక్ష్యాలు కూడా చెప్పకూడదండి. కొన్ని అన్ని వివరంగా చెప్పకుండా వాక్యం ద్వారా తెలుసుకుంటారు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు చెప్పాల్సిన పరిస్థితే వస్తుందండి. ఇక్కడ జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. ప్రజల్లో ఆరాధించాలి, ప్రజల్లో ఆరాధించాలి. తండ్రి ప్రభువా యేసయ్యా నీకు నాకు స్తోత్రములు అంటే సరిపోద్ది కదా అంటాక లేదు. ఆయన నామాన్ని మనము మనకి తెలిసిన భాషలో స్తుతించాలి. యేసయ్య నామం గొప్పది అనే మాట, అనే పాట, ఆయన పేర్లు యెహోవా ఈరే, యెహోవా చూసుకొనును, ఇవన్నీ కూడా ఆయన నామాలు. ఇవి ఎన్నిసార్లు మనం స్తుతించి ఆరాధిస్తే ఆయన దిగొస్తాడు మాట. ఆయన్ని మనం పొగడాలి. మనుషుల్ని పొగడపోయినా పర్లేదు, కానీ మనం దేవుణ్ణి పొగిడేదే ఆరాధన, దేవుణ్ణి పొగిడేదే అందుకని ఆరాధన పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. స్పెషల్ సాంగ్లు వేరేగా ఉంటాయి, వేరే పాటలు వేరేగా ఉంటాయి, కానీ ఆరాధన పాటలు వేరేగా ఉంటాయి. ఆరాధన అంటే టోటల్గా ఆయన్ని మహిమపరచటమేనండి. ఆయన మహిమపరిచే విధానంలో మనందరం పాలు పంపులు పొందితే ఆయన ఆత్మ కిందకి దిగొస్తుంది, మనల్ని ఆవరించుకుంటుంది. అయితే దర్శన వరము, స్వస్థత వరము, ప్రవచన వరము ఇవన్నీ ముఖ్యమే, కానీ అవి మనకున్నా లేకపోయినా నిత్య స్వాస్థ్యాన్ని ఎలా పొందుకోవాలి? అసలు నిత్య స్వాస్థ్యం అంటే ఏంటి అని అంటే ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము
ముందు మనం చదువుకున్న వాక్యం ఏంటి అని అంటే 47 అధ్యాయము 31 వరకు మనం చెప్పేసుకున్నాము. 31 వరకు మనం చెప్పేసుకున్నాము. యాకోబు తన కుమారుడితో ఏం చెప్పాడు అని అంటే, నేను చనిపోతే నా పితరుల దగ్గరికి తీసుకువెళ్ళమంటాడు. దాని అర్థం ఏంటంటే, దాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఈ శరీరం విడవబడుతుంది, ఆత్మ దేవుని చెంతకు చేర్చబడుతుంది. ఆ చేర్చే వాళ్ళు ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు, దేవాతి దేవుడు, దేవదూతలు మహా ఆర్భాటంతో ఈ ఆత్మను అక్కడికి తీసుకువెళ్తాయన్నమాట. కాబట్టి అలాంటి కార్యములు దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 48లో మనం చూసుకున్నట్లయితే, ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. ఇదిగో నీ కుమారుడని యోసేపు నీ వద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు చెప్పేవాళ్ళు యాకోబుకు చెప్పారు. మీ తండ్రి కాయిలా పడ్డాడని యోసేపుకి చెప్పేవాళ్ళు యోసేపుకి చెప్పారు. చెప్తే తన కుమారుని తీసుకొని యోసేపు యాకోబు దగ్గరికి రావటం జరిగిందన్నమాట. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. అంటే తన కొడుకు తన మనవలు రావటము యోసేపుకు అర్థమయ్యి పడుకున్నవాడు బలం తెచ్చుకొని, అంటే ఇంకా ఇంచుమించుగా మరణశయ్య వరకు వెళ్ళిపోతున్నాడు అన్నమాట. నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనుల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. ఈరోజు మన అంశభాగము నిత్య స్వాస్థ్యం. అంటే ఇది చదవగానే మనకు నిత్య స్వాస్థ్యం అంటే ఏదో అర్థమైపోయింది. నిత్య స్వాస్థ్యం అనగా వాగ్దానము. నిత్య స్వాస్థ్యం అనగా వాగ్దానం. వాగ్దానం అనేది మనకు సంబంధించింది మాత్రమే కాదు. వాగ్దానం అనేది మనకు సంబంధించింది మాత్రమే కాదు, కానీ కొన్ని తరాల ముందు, కొన్ని తరాల వెనుక తత్వాలను బట్టి, వారి యొక్క చరిత్రను బట్టి మనకు వచ్చే వాగ్దానమే నిత్య స్వాస్థ్యం. నిత్య స్వాస్థ్యం అనేది, వాగ్దానం అనేది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. అంటే ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు, ఆ వ్యక్తి వెనక తరాలను బట్టి వచ్చింది. దాన్ని కొనసాగించుకునే తీరిని బట్టి ముందు తరాలకి కూడా సంప్రాప్తింపబడుతుంది. దాన్నే నిత్య స్వాస్థ్యం అంటారు. అంటే మరణం లేనిది, ఆగిపోనది, కొనసాగేది, కొనసాగుతూ ఉండేది, కొనసాగుతూ వచ్చింది, కొనసాగుతూ ఉండేదాన్నే నిత్య స్వాస్థ్యం అంటారు. ఆ స్వాస్థ్యాన్ని ఇక్కడ యాకోబు ఎవరికి ఇవ్వబోతున్నాడు? యోసేపు కుమారులకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మనష్షే ఎఫ్రాయిముకి ఇవ్వబోతున్నాడు. ఎంత చక్కని మాట చెప్తున్నాడంటే, మనం నిత్య స్వాస్థ్యముగా ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చేదను. ఎవరిచ్చారు ఆయనకి? యాకోబు ఇవ్వడానికి ఎవరు ఇతను? యాకోబు కూడా ఇవ్వలేడు. యాకోబుకి ఎవరిచ్చారు? ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకుకి ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాంకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే కొన్ని తరాల నుంచి వస్తుంది, కొన్ని తరాల వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరు కొనసాగించుకోబోతున్నారు? యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే. నిత్య స్వాస్థ్యం అనే దానికి చాలా విలువ ఎక్కువ. దాన్ని అందరూ పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముకి దేవుడు స్వయంగా వచ్చి ఇచ్చాడు, దర్శనం కనిపించాడు. ఇస్సాకుకి కూడా కనిపించాడు, యాకోబుకి కనిపించాడు. యోసేపుకి వచ్చేటప్పటికి కనిపించటం అనేది తగ్గింది. ఇక ఎఫ్రాయిము, మనష్షే వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది. ఈ రోజున దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం అనేది లేదు. ఇది గమనించాలండి. దర్శన వరం ఉన్నవాళ్లే గొప్పోళ్ళు కాదు, స్వస్థత వరం ఉన్నవాళ్లే గొప్పోళ్ళు కాదు. దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అది లేనంత మాత్రాన స్వాస్థ్యం మనకు లేదు అని మనం అనుకోవద్దు. అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి మాట్లాడలేదు, కానీ నడిపించాడు. ఎలాగా? చాలా చాలా బైబిల్ చదివే కొలది మనకి చాలా లోతుగా మనకు అర్థమైపోద్ది. ఎలాగంటే, ఇప్పుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు దేవుడు? దర్శనం లేదు, ఇంకా చెప్పాలంటే ముఖాముఖిగా ఆయన మనతో మాట్లాడట్లేదు. అందరూ పరిశుద్ధాత్మ పొందుకోలేదు కూడా. ఎలాగో అనంటే దైవ సేవకుల ద్వారా, వారి నోటి వెంట వచ్చే వాక్కు ద్వారా. హల్లెలూయా. అంటే ఆనాడు దర్శనానికి దేవునితో మాట్లాడే, ముఖాముఖిగా మాట్లాడే ఆ ఘట్టము ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ రోజున వాక్యము చెప్తున్న ఘట్టము కూడా సేమ్ టు సేమ్ అంతే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అంటే యాకోబు, అబ్రహాము, ఇస్సాకు దేవుడు ఎదురుగా వచ్చినప్పుడు ఎంత స్టడీగా ఉన్నారో, ఎంత భయభక్తులతో ఉన్నారో, సేమ్ అలాగే మనం ఇప్పుడు ఫీల్ అయితే గనక ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎంతమంది ఫీల్ అవుతున్నారు? హల్లెలూయా. అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము
వణుకుపోయి గడగడ వణుకుపోయి ఆయన మాటలు వినటం మొదలుపెట్టాడు. ఇస్సాకు కూడా, యాకోబు కూడా. ఇప్పుడు వాళ్ళు విన్నారు, వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి నిత్య స్వాస్థ్యం మనం ఎలా పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి అని అంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా. ఏముంది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? మీకు ఏం చెప్తున్నాను అంటే, వాక్యం అంటే ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. అబ్రహామా నేను సర్వశక్తిమంతుడు అంటున్నాడు. సర్వశక్తిమంతుడు అంటే కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఈ వాక్యము ఒకటే. కాకపోతే ఏంటి అని అంటే, ఆయన ఒక్కసారి వచ్చి ఒక మాట రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కృపా సత్య సంపూర్ణుడు మనతో ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము మనతోనే ఉంటున్నాడు. వాళ్ళకంటే మనమే గొప్ప. కాకపోతే ఈ కృపా సత్య సంపూర్ణమనే వాక్యంలో మార్పు లేదు, కానీ మనలోనే మార్పు. చూసి నమ్మిన వారికంటే వాళ్ళు చూసి నమ్మారు, మనం చూడకుండా వింటూ నమ్మిన వాళ్ళే ధన్యులండి. దేవుని సన్నిధిలో వాక్యం వివరిస్తున్నామంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని ఫీల్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అనంటే, ముఖాముఖిగా ఆయన మాట్లాడే స్థలము, నిత్య స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకునే ఘట్టము సంఘము. సంఘములో దేవుడు మాట్లాడే కృపాసత్య సంపూర్ణత. కృపాసత్య సంపూర్ణత అంటే వాక్యం. హల్లెలూయా. అందుకనే మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను. ఆదికాండం 4:7 అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల. ఇక్కడ ఎంత చక్కని మాట అంటే, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా. కయ్యూను కోపంగా ఉన్నాడు. ఎందుకు కోపంగా ఉన్నాడు అంటే, నా తమ్ముడు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు. అంటే అసూయ, స్వార్థం. ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఇంకొకరిని బట్టి మనం కంపేర్ చేసుకుంటే అసూయ వస్తుంది. అలాగ నేను ఉండాలి అని అనుకుంటే స్వార్థం వస్తుంది. సరే, దేవుడు ఎలాగైనా ఉంచుతాడు, ఎలాగైనా ఉంచగలడు అనుకుంటే సత్క్రియ వస్తుంది. నేను ఎవరో చెప్పగా విన్నానండి, ఇనుముకి విలువ ఎక్కువ, బంగారానికి విలువ ఎక్కువ. బంగారానికే విలువ ఎక్కువ. కానీ ఎక్కువ వాడకంలో ఇనుము ఉంటుందా, బంగారం ఉంటుందా? ఫ్యాన్ ఇనుము, మైక్ ఇనుము, సెల్ ఫోన్లో ఉన్న ఆ ప్యాకేజ్ అంతా ఇనుము. అన్నీ ఇనుము 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 ఇనుము. ఇనుముకే ఎక్కువ వాడకం ఎక్కువ, కానీ విలువ దేనికి ఎక్కువ? బంగారానికి ఎక్కువ. చాలామంది జీవితాల్లో ఎలాగుంటుందంటే, ఎక్కువ నేనే చేస్తున్నాను కానీ ఏమీ చేయని వాళ్ళకి విలువ ఎక్కువ అంటారు. ఎంత పని చేస్తున్నానో కానీ నాకు లేదు విలువ. ఇట్టొచ్చినమ్మకి అట్టే పట్టు చీర, వెనకతలు వచ్చిన వాళ్ళేమో ముందు పిలిచేస్తారు. ఇక్కడ మేము వెట్టి సాగిరి చేసే వాళ్ళకి ఏ విలువ లేదనుకుంటారు చాలామంది. ఇనుములాగా దేవుడు పుట్టించాడేమో మనల్ని, వాళ్ళని బంగారంలాగా పుట్టించాడేమో. నా పుట్టుక నాదే, వాళ్ళ పుట్టుక వాళ్ళదే అనుకుంటే ఏ గోళ లేదు. అలాగ అనుకోకుండా ఉండటం బట్టే బంగారానికే విలువ ఎక్కువ. అంటే ఈ రోజు నీ ఫ్యాన్లు ఆగిపోవాలా, అలగాలి, మేము తిరగం అని అలగాల. ఎందుకంటే వాటికి మనకులాగా స్వార్థం, అసూయ తెలియదు కాబట్టి తిరుగుతున్నాయి. నిజంగా వాటికి కూడా దేవుడు ఒక ఆలోచన, ఒక జీవం, ప్రాణం పెడితే ఆగిపోయినన్నమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎలాగ ఉండాలి అని అంటే, బంగారం పుట్టుక బంగారాందే, ఇనుము పుట్టుక ఇనుముదే. 24 గంటలు పనిచేసే వాళ్ళు చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు వచ్చి ఏదో చిన్న పని చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవాలి అంతే. అది ఎవరి ప్రణాళిక అనుకోవాలి? మనం దేవుని ప్రణాళిక అనుకోవాలి తప్పించి దీన్ని కూడా వైరంగా చేసుకుంటే మనకి ఏం మిగులుతుంది అని అంటే, స్వార్థము, అసూయ మిగులుతుంది. దాని ద్వారా కోపం వస్తుంది అన్నమాట. కోపం వస్తే ఎవరు రావాల్సి వస్తుంది? దేవుడు అస్తమాటు రాడు, వాక్యమే మనల్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు దేవుడు కయ్యేను దగ్గరికి దీవించడానికి వచ్చాడా, హెచ్చరించడానికి వచ్చాడా? కదా. ఒక్కోసారి వాక్యం కూడా మనకి దీవెన ఇస్తుంది, హెచ్చరిక ఇస్తుంది. అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవుడు? దీవించడానికి వచ్చాడు. కయ్యని దగ్గరికి ఎందుకు వచ్చాడు దేవుడు? హెచ్చరించి దీవెన కొనసాగించాలని వచ్చాడు. హెచ్చరిక అనేది ఎందుకు వస్తుంది అంటే కొనసాగించడానికే. దీవెనను అబ్రహాముకి దీవెన ఇచ్చేలాగా దేవుడు వచ్చాడు. ఎందుకంటే కోపం లేదు అబ్రహాముకి, కయ్యేని కోపం ఉంది, అయినా దీవించాలనుకొని వచ్చాడు. అంటే మంచి పని చేయకపోతే పాపం వస్తుంది అంటండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, యాకోబు రాసిన పత్రిక, మేలు చేయదలచి మేలు చేయకపోతే అది నీకు, అంటే సహాయం చేయగలిగి చేయకపోతే పాపం అంటండి.
సహాయము చేయగలిగి చేయకపోవటం కూడా పాపమే. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తికొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండు. అంటే నువ్వు మంచి పని చేయలేదు, నీ దగ్గర పాపము పొంచి ఉంది. అంటే పాపము వలన వచ్చి జీతము మరణమే, కోపం వలన వచ్చి పాపము మరణమే. అంటే కోపం వలన మరణం వస్తుంది, మరణం వలన పాపం వస్తుంది. ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి అన్నమాట. అందుకని కోపం ఎక్కువ ఉన్న వాళ్ళలో మనశ్శాంతి ఉండదు, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆలోచన సరళి కరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఎవరిలో కోపం ఎక్కువ ఉంది? కయ్యనులో కోపం ఎక్కువ ఉంది. కయ్యను దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు? స్వయంగా చక్కని మాట ఉంది, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా. హేబేల్ దగ్గరికి రాలేదు, మంచి చేసిన హేబేల్ దగ్గరికి రాలేదు. అందుకని ఎప్పుడు అంటాను, మంచి లేటుగా వచ్చినా పర్లేదు మన దగ్గరికి, కానీ కీడైతే రాకూడదు. కీడుని త్వరగా దూరం చేసుకోవాలి, మంచి ఆలస్యంగా పొందుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కీడు సమస్త నష్టాలకి మూలం. అంటే ధనము సమస్త నష్టాలకి మూలము, కోపము సమస్త నష్టాలకి మూలమని వాక్యం చెప్తుంది. నీవు సత్తుగా చేసిన ఎడల తల ఎత్తుకొనవా, లేకపోతే నీ పాపము నీ ఎదురుగా పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనిను. అంటే పాపానికి మన పైన ప్రేమ ఎక్కువైపోద్దంట. కోపం మనం లవ్ చేస్తుందంట, వాంఛ కలుగుతుందంట కయ్యని మీద. వాంఛ, ప్రేమ కాదు, వాంఛ. అది ఎలా ఉంటుందంటే, వాంఛ తీరటం కోసం ఏమైనా చేసేస్తారన్నమాట. అది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైతే లవ్ అవుతుంది, అది శాశ్వతమైంది కాదు. ఈ కోపం కూడా కయ్యని పట్ల వాంఛ కలిగి ఉంది. దాన్ని చెప్పినట్టే కయ్యేను వింటున్నాడు అన్నమాట. దాని ఫలితం ఏంటి అని అంటే, కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం హత్యలు, మానభంగాలు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే వాంఛ. ఎంత క్లియర్గా ఉందో ఇక్కడ వాంఛ అని ఉందా లేదా? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువని. వాంఛ, ఈ వాంఛ అనే మాట పవిత్రమైన బంధాలలో వివరించరు. ఈ వాంఛ అనే మాట పవిత్ర బంధాలలో వివరించరు. కానీ ఈ విధమైనటువంటి కోపము, అసూయ, కక్ష, ద్వేషము, కామము, పైచాచికము, ఇవన్నిటిని కూడా వాంఛగా పిలవచ్చు. అప్పుడు ఏం చేశాడు? తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఎప్పుడు చంపాడు అని అంటే, స్వయంగా దేవుడే దిగొచ్చి మాట్లాడిన తర్వాత కూడా చంపాడు. ఇప్పుడు అది వాత వేయబడిన హృదయం అంటే, స్వయంగా దేవుడే మాట్లాడినా, స్వయంగా దేవుడే దిగువచ్చి ప్రవచించిన, స్వయంగా దేవుడే దర్శించిన, స్వయంగా దేవుడే స్పర్శించిన ఆ వాంఛ ఏం చేస్తుంది అని అంటే, మనిషిని మారనివ్వదు. హల్లెలూయా. ఈరోజున వాక్యం చాలా తెల్లగా మనతో మాట్లాడుతున్నా, చాలామందిలో మార్పు రావట్లేదు అని నేను ఆలోచన చేసినప్పుడు, దేవుడు నాకు ఈ మాట కయ్యనుతో మాట్లాడినట్టుగా, వాక్యం ఎంత తెల్లగా మనుషులతో మాట్లాడినా మారమ్మా. కయ్యనుతో దేవుడే స్వయంగా మాట్లాడాడు, కయ్యను మారలేదు. అది దేవుడి తప్పు కాదు, అది కయ్యను యొక్క కుసంస్కారం. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎలా ఉండాలి అని అంటే, ఎంతసేపు కూడా ఆశీర్వాద వచనాలైతే మనకిష్టం. కానీ కయ్యనుతో దేవుడు ఏం చెప్పాడంటే, వద్దు, ఎందుకు, నువ్వు సత్క్రియ చేస్తే నీకు మంచి జరుగుతుంది, తల ఎత్తుకుంటావు, తల దించుకో, లేకపోతే కోపము, పాపము నిన్ను, నీ వాకిట పాపము పొంచి ఉంటుంది, నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి వాంఛ కలుగుతుందంట. పాపం వలన వచ్చి జీతము మరణమే. ఈ మరణం ఇతను చనిపోకుండా ఎవరిని చంపేశాడు? తమ్ముడిని చంపేశాడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము సెటిల్ అయిపోయాడు. అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం. కొంతమంది వింటున్నారు, కొంతమంది వినటం లేదు. కొంతమంది దాన్ని రకరకాలుగా తీసుకుంటున్నారు, కొంతమంది యథార్థంగా తీసుకుంటున్నారు. ఇనుములాగా నేను ఎంత కాలం ఉన్నా నాకు విలువ లేదు అనుకుంటావా? దేవుడు నన్ను ఇనుముగానే పుట్టించాడు, కానీ ఇనుముకు ఒక ప్రాధాన్యత ఉంది. యెహెజ్కేలు చూస్తాడు, ఒక సింహాన్ని చూస్తాడు, అంటే ఒక ఆకారాన్ని చూస్తాడు. దాని కాళ్ళు ఎలాగుంటాయి? ఇనుము ఎత్తడి.
కలిపి ఉంటాయి. అంటే దేవునికి ఇనుము కావాలి, బంగారము కావాలి, ఇత్తడి కావాలి, రాగి కావాలి. కానీ ఆయా టైంలో ఆయా పాత్రలుగా వాటిని దేవుడు ఉపయోగించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనందరము కావాలి, ఆయా టైంలో ఆయా పాత్రలుగా ఉపయోగించుకుంటాడు. కానీ జీతం మాత్రం దేవుడు ఏ టైంలో ఏం కావాలో ఇస్తాడు. దాని కొరకు మనం వెయిట్ చేయాలి. కానీ మధ్యలో మన మనస్తత్వాన్ని ఇన్వాల్వ్ చేసి ఆధిక్యత నుంచి మనం దాటిపోకూడదు. హల్లెలూయా. ఇక్కడ హేబేలు కయ్యేను జీవితంలో అదే జరిగింది. కయ్యేను దాటిపోయాడు, తొందరపడిపోయాడు, దురుసుపడిపోయాడు, ఆ పాపంతో వాంఛించాడు, తన తమ్ముడిని చంపేశాడు. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడే దిగొచ్చినా గతి లేదు. అంటే దేవుని తప్పు కాదు, కానీ ఆ తత్వం యొక్క విధానం. ఈరోజు ఎంత ప్రాముఖ్యమైన వాక్యం చెప్పినా కూడా నువ్వు వినటం లేదంటే అర్థం ఏంటి అని అంటే దేవుడే దిగి వచ్చి చెప్పిన కయ్యేనుతో సమానం అయిపోతున్నాం మనం. కానీ ఇక్కడ యోసేపు ఏం చేశాడు అంటే, యోసేపు ఏం చేశాడు, ఇద్దరినే తీసుకుందాం మనం. కయ్యేను దగ్గరికి దేవుడే స్వయంగా వచ్చాడు, కానీ యోసేపు దగ్గరికి దేవుడు స్వయంగా రాలేదు. కానీ ఎవరు విన్నారు? యోసేపు విన్నాడు. దేవుడు స్వయంగా వచ్చిన కయ్యేను వినలేదు. మరి మనం ఎలా ఉన్నాం? దేవునితో దగ్గరగా ఉంటే సరిపోదండి, దేవుని వాక్యం విన్నట్టే ఉంటే సరిపోదు, కానీ వినాలి. కయ్యేను కంటే దగ్గరగా యోసేపుకి లేడు దేవుడు. కయ్యేనుకే దగ్గరగా ఉన్నాడు, యోసేపుకి దూరంగానే ఉన్నాడు. కయ్యేనుకేమో దేవుడు చెప్పాడు, యోసేపుకి మనుషులు చెప్పారు. దేవుడు చెప్పినా కయ్యేను వినలేదు, మనుషులు చెప్పినా యోసేపు విన్నాడు. అందుకే సత్క్రియ ఆయనను వంచింది, ఆయనను వరించింది, పాపం ఈయనను వాంఛించింది. ఈరోజున వాక్యం చెప్తున్నది ఎవరు? మనుషులే. కానీ మనుషుల ద్వారా కృపాసత్య సంపూర్ణుడే నీకు కనుపరుచుకుంటున్నాడని నమ్మట్లేకపోతున్నావు. అమ్మగారు చెప్పారు హెచ్చరికలు, అయ్యగారు చెప్పారు హెచ్చరికలు. కాదండి, దేవుడే చెప్పాడు కయ్యేనికి, వినలేదు. కానీ యోసేపు మనుషుల ద్వారా దేవుడు మాట్లాడాడు, యోసేపుతో మనుషుల ద్వారా మాట్లాడు. ఇప్పుడు నీతో నాతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు. కయ్యేను కంటే మనం గొప్పవాళ్ళం అవ్వాలండి. అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు, ఇస్సాకుతో మాట్లాడాడు దేవుడు, యాకోబుతో మాట్లాడాడు దేవుడు. కానీ యోసేపుతో దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుడు మనుషుల ద్వారా మాట్లాడాడు. అయినా కూడా యోసేపు మనిషిని చూడలేదు, మనిషిలో నుంచి వచ్చే దేవుని మాటను వినగలిగాడు. హల్లెలూయా. ఈరోజున వాక్యము కూడా నేను చెప్పట్లేదు, నాలో నుంచి ఉన్న దేవుడే చెప్తున్నాడు అని నమ్మగలిగితే ఆనాడు జరిగిన నిత్య స్వాస్థ్యము ఈ రోజున కూడా దేవుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోసేపు దగ్గరకు వచ్చేద్దాం. నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను సిమియోనుల వలె ఎఫ్రాయిము మనిషి. అంటే యాకోబుకి జ్యేష్ఠ కుమారుడు రూబేను, 2వ కుమారుడు సిమియోను. అంటే జ్యేష్ఠుడు కనిష్ఠుడు, అంటే జ్యేష్ఠుడు 2వ వాడికి ఇచ్చే ఆశీర్వాదము యోసేపు బిడ్డలకి ఇచ్చేశాడు. ఎందుకు అనంటే నిత్య స్వాస్థ్యము పొందుకోవడానికి యోసేపు అర్హుడయ్యాడు. ఆయన రాజు తర్వాత రాజు అయ్యాడు, తన కొడుకులను కూడా రాజులుగా చేసేస్తున్నాడు. నిత్య స్వాస్థ్యం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, కానీ ఆ వ్యక్తి తరతరాల సంతానానికి సంబంధించింది. ముందు నుంచి వచ్చే వాగ్దానం స్వతంత్రించుకున్నది, తర్వాత తరానికి కూడా పంచేది నిత్య స్వాస్థ్యం. అయితే దాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవునిని కలిగి ఉండాలి. స్వయంగా దేవుడు దర్శించినా పర్వాలేదు, ప్రవచించినా పర్వాలేదు, స్పర్శించినా పర్వాలేదు, 3 లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవంతో పర్వాలేదు, ఆ 4 లేకపోతే వాక్యము విన్నా కూడా మనము సరైపోవటం ఇంకా పర్వాలేదు, ఇంకా బెస్ట్. అది అందరి వల్ల సాధ్యమైపోతుంది. యోసేపు కూడా ఫరో ద్వారా దేవుడు మాట్లాడాడు, యోసేపుతో విన్నాడు. తండ్రి ద్వారా మాట్లాడాడు, యోసేపుతో విన్నాడు. ఏమని మాట్లాడాడు తండ్రి ద్వారా? ఇదిగో ఇచ్చేదనని. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా, యాకోబు చెప్తున్నాడా? యాకోబు చెప్తున్నాడు. అసలు నిత్య సాక్ష్యం ఇవ్వడానికి యాకోబు ఎవరు? యాకోబుకి ఏముంది అథారిటీ? లేదు. కానీ దేవుడు చెప్పేస్తున్నాడు, అది నమ్మాలి మనం. నిత్య స్వాస్థ్యం ఇచ్చేది దేవుడు, కానీ ఇస్తానని ఎవరు చెప్తున్నారు? ఈరోజు స్వస్థత కలుగుతుంది అని ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నాను. నన్ను చూస్తే నేను చెప్పినట్టే ఉంటుంది, కానీ నాలో ఉన్న దేవుడు చెప్పిస్తున్నాడు. అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా? మనం చూసే కళ్ళు తేడాగా ఉంటే అంతా తేడా. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట.
అలాగా మనం చూసే కళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ రోజునే ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. ఈ దేవుడు దిగి వచ్చి యేసేపుతో చెప్పలేదు, తండ్రి చెప్తున్నాడు. కానీ తండ్రిలో దేవుణ్ణి చూశాడు యేసేపు. నీ సేవకురాల్లో దేవుని చూడలేవా? నీ సేవకుల్లో దేవుని చూడలేవా? వాక్యం చెప్పేది సేవకుడు సేవకురాలు అని అనుకోకుండా దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిస్తున్నాడు అని మనం అనుకున్న రోజున సర్వ సంపదలు మనకి గుప్తమై దేవుడిస్తాడు. గుప్తం చేసి దేవుడిస్తాడు. నిత్య స్వాస్థ్యాన్ని ఆయన ఇప్పుడే ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ఇప్పుడు చేసే ప్రతి ఆరాధన, ప్రతి ప్రార్థన తీసుకువెళ్ళటానికి దూతను పంపిస్తారు. ఆ దూత పేరు ఏంటో తెలిసి, దూతల్లో రకాలు ఉంటాయి. మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు అనే దూత మనం చేసిన ఆరాధనలో, ప్రార్థనలో దేవుని దగ్గరికి తీసుకెళ్ళే డ్యూటీ చేస్తుంది. ఆ దూత పేరేంటి? రఫాయేలు. మికాయేలు యుద్ధం చేస్తుంది, గబ్రియేలు వార్తను తీసుకొస్తుంది. ఇలాగ ఎన్నో దూతలు. కొన్ని దూతలు అయితే మధ్యాకాశంలో ఆ అంధకార శక్తులు, చీకట శక్తుల ప్రభావం మన యొక్క ఆత్మలు దేవుని దగ్గరికి చేరకుండా చూసే ఆ దుష్ట శక్తులతో యుద్ధం చేస్తాయి. ఒక్కొక్క దూత రెక్కలు పెద్దవంట. అంటే కొన్నిసార్లు కెమెరాల్లో కొన్ని దూతలు, కొన్ని రెక్కలు పడతా ఉంటాయని అప్పుడప్పుడు వార్తలు వేస్తూ ఉంటారు కదా. అన్నీ ఉన్నాయండి. కానీ మన ప్రార్థనలు తీసుకువెళ్ళే దూత పేరు రఫాయేలు. ఒక దూత. ప్రకటన గ్రంథము 8:3 మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై చేరిన. హల్లెలూయా. అంటే భూలోకంలో చేస్తున్న ప్రతి ప్రార్థన దేంతో కలుపుతారు అని అంటే ధూప ద్రవ్య పదార్థములతో కలుపుతారు. అంటే మన ఒక్క మాటతో ఎన్నో అంటే నైవేద్యముగా వెళతాయి. అందుకని ఆరాధన నైవేద్యము వలె వెళ్తుంది. ఎవరు తీసుకువెళ్తారు? ఒక దూత వచ్చి నేను చేస్తున్న ఆరాధన ఆయన పాత్రలో వేసుకొని, ఆ పాత్రలో మన ఆరాధన వెళ్ళగానే ధూపం వలె ఆయన దగ్గరికి చేరతాయంట. పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు మన ప్రార్థన కలుపుతాడంట. ఏ దూత? రఫాయేలు. ఇన్ని మనం తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో ఎలాగ ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో కరెక్ట్గా ఉంటే లైఫ్ లాంగ్ మనం జయించేసినట్టేనండి. ఆమేన్. హల్లెలూయా. అది మనకు రావటం లేదు. ఈ ఇల్లు గెలవలేనోడు ఎక్కడా గెలవలేడండి. నా ఇల్లంతటలో ఇది దేవుని ఇల్లు. సంఘం అంటే దేవుని ఇల్లు. మోషే నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. అంటే ఇశ్రాయేలీలు జనాంగం అంతటికి ఇచ్చిన మందసం అనే ఆ ఇంటికి నమ్మకమైన వాడు. ఈ సంఘం అనే ఇంటిలో మనం గెలవాలి. రాగానే దేవుని వశం అయిపోవాలి. ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి. మన మనసు దేవుని వశం అయిపోతే, దేవుని ఇల్లు గెలిస్తే ఈ లోకం గెలవటం ఈజీ అయిపోద్ది. దేవుని ఎదుట నువ్వు తల ఎప్పుడైతే వంచుతావో లోకంలో నిన్ను తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఎగ్గొట్టకూడదు. చాలామంది అపాయింట్మెంట్ ఆదివారం వస్తే ఆదివారం తీసుకుంటారు. మాకు వద్దులేండి, తర్వాత చూసుకోవచ్చు. ఒక ఆదివారమే కాదు, ఇంకా రోజులు ఉంటాయి. ఎందుకంటే అప్పుడు సెలవు ఉండదు. డ్యూటీ మానటానికి కష్టం, చర్చి మానటానికి ఇష్టం. నీ జబ్బు తగ్గించేవాడు దేవుడు అని తెలిస్తే అలా ఎందుకు చేస్తాం? కాబట్టి దేవుని కంటే ఎక్కువ ఏది అనుకోకుండా మనం ఉంటే గనక దేవుడు మనల్ని చాలా బాగా దీవిస్తాడు. ఎందుకు అనంటే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. బాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది సెటిల్ అవ్వని వాళ్ళు ఉన్నారా లేదా? ఏమీ చదువు లేని వాళ్ళు రాజ్యాలు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చదువు ఒక మనిషి జీవితంలో ఒక భాగం మాత్రమే. పెళ్లి మనిషి జీవితంలో ఒక భాగం మాత్రమే. ఉద్యోగం మనిషి జీవితంలో ఒక భాగం మాత్రమే. భక్తి మనిషి జీవితాన్ని సమస్తాన్ని మార్చగలదు. దాన్ని నిత్య స్వాస్థ్యంలోనికి నడిపిస్తుంది. అంటే అది ముందు వెనక తర్వాత కూడా మనల్ని దీవెనకరంగా నడిపిస్తుంది. అట్టి స్వాస్థ్యంలో దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమేన్.